ఫిబ్రవరి 26న ఎన్నికల కమిషన్ ద్వారా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణకు ప్రకటన జారీ చేయడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. వనపర్తి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు మంగళవారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నుండి జిల్లా ఎస్పీ, జిల్లా పోలీస్ అధికారులు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వెబెక్స్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. Last date of making of nominations is 11th of March 2024. Scrutiny of nominations 12th March 2024. Last date of withdrawal of candidature 14th March 2024. Date of poll 28th March 2024. Hours of poll అంటే టైమింగ్ 28th నాడు పొద్దున 8 గంటల నుంచి 8 o'clock to 4 p.m. 8 o'clock to 4 p.m. 8 గంటల నుంచి 4 గంటల వరకు మధ్యాహ్నం సాయంత్రం ఆ టైం పోల్ ఉంటుంది. ఇది 28th నాడు. తర్వాత కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ మనకి 2nd of April 2024 నాడు ఉంటుంది. అండ్ ఎలక్షన్స్ will have to be completed by 4th April 2024. So these are the and days as communicated. ఇదే సర్క్యులర్ మీకు అన్ని గ్రూప్స్ ద్వారా అదేవిధంగా అఫీషియల్ మెయిల్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. Because of the announcement of the schedule, the election code is coming to force and it is our responsibility that model code of conduct is implemented in the district very sincerely. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ప్రజాహిత యాత్రను వ్యతిరేకిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన వ్యక్తిగత విమర్శను వెంటనే వెనక్కి తీసుకోవాలని, బేషరత్గా క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ దిష్టిబొమ్మను అంబేద్కర్ కూడలి కాంగ్రెస్ నాయకులు ఉరివేసి నిరసన తెలపడం జరిగింది. చిన్న కోడూరు గ్రామం బెల్లంకొండ ప్రాంతం రైతులు పంటలు ఎండిపోతున్నాయని, రంగనాయక్ సాగర్ ఎడమ కాలువ నుండి నీళ్లు వదిలి పంటలు ఎండిపోకుండా కాపాడాలని 20 రోజులుగా ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోగా నిర్లక్ష్యం వహించడంతో రైతులు సాగర్ పంప్ హౌస్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చొరవ తీసుకొని తన స్వంత డబ్బులతో జేసీబీ ఏర్పాటు చేసి కాలువ తీయించి బెల్లంకుంటలోకి నీళ్లు ఇప్పిస్తానని అందుబాటులో లేకపోవడంతో రైతులతో ఫోన్ ద్వారా మాట్లాడి హామీ ఇచ్చి కాలువ పనులు ప్రారంభం చేయడంతో
రైతు సంతోషం వ్యక్తిగత చేస్తూ సాగునీటి కోసం స్పందించి పనులు చేపిస్తున్నందుకు హరీష్ రావు రైతు ధన్యవాదాలు తెలియజేశారు. గత 25 రోజులుగా బెల్లకుంటకు నీళ్లు కావాలి, బెల్లకుంట కింద ఉన్నటువంటి రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగినా కూడా మరి వాళ్ళు స్పందించకపోవడము, నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు చెప్పడము, మరి రైతులంటే పట్టించుకోకపోవడము, మరి ఇప్పటికీ కూడా వాళ్ళు ఈ దరిదాపులకు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. మరి నిన్న మేము ఏదైతే ఈ నీళ్ళ కోసము రంగనాయక సాగర్ పైన ధర్నా చేద్దామని రైతులం అందరం కూడా మూకుమ్మడిగా ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాము. మరి ఆ ధర్నాకు మేము సన్నద్ధమైనటువంటి తరుణంలో ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు సార్ గారు మరి దీనికి స్పందించి మరి తక్షణమే బండి పంపించి మరి చెర్లకు నీళ్ళొచ్చే విధంగా ఫస్ట్ మీరు కాల్వ తీయండి అని చెప్పి మరి జేసీబీ పంపించడం జరిగింది. ఆయన ప్రోద్బలంతో జేసీబీ రావడం జరిగింది. ఆ జేసీబీ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం మేము కాలువ పనులు స్టార్ట్ చేసుకున్నాము. ఇలా సాయంత్రం వరకు మాకు నీళ్ళేసేటువంటి ప్రయత్నము చేస్తా అని చెప్పిండు, సాయంత్రం వరకు ఇడిపిస్తా అని చెప్పిండు. కాబట్టి ఈ సందర్భంగా రైతుల పక్షాన మరి మేము అందరం కూడా మరి ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. ఒక పనిచేసేటువంటి నాయకుని పనితనం ఏంది అనేది ఈరోజు మనకు అర్థమైంది. ఎందుకని అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 70 రోజులు 80 రోజులు గడుస్తున్నా కూడా రైతులకు మేము ఆదుకుంటాము, నీళ్ళు ఇస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూనే ఎక్కడ కూడా రైతులు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఇలా ఇది తేట తెల్లమైంది కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఏంది అనేది ఈనాడు స్పందించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి నాదుడి సిద్దిపేట ప్రాంతంలో లేడు. కానీ మాకు ఏ దిక్కు దీము ఏ కూడా ఇక్కడ హరీష్ రావు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మాకు ఈ పనులు నడుస్తూ ఉన్నాయి. ఇలా బెల్లకుంటకు నీళ్ళు వచ్చినాయి, మిగతా వాళ్ళకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఆయన తీసుకొస్తా ఉన్న పనితనం అంటే ఇది. కానీ మరి ఎక్కడో మరి ఇళ్ళ వాడి ఏదో చెట్ల కింద ఉండి గ్రూపులలో మన గ్రామ సింహాలు కదా మొరిగినట్టుగా మొరుక్కుంటూ మరి ఆ గ్రూపులలో ఏవేవో మాటలు మాట్లాడుతూ మరి పని జరిగినటువంటి మాటలు మాట్లాడుతూ రెచ్చగొడుతున్నటువంటి మాటలు బంద్ చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. ఈ పని చేసేటువంటి పని మీద వాళ్ళు ఉండాలని చెప్పి సందర్భంగా మేము వారికి సూచన చేస్తూ ఉన్నాము. ఏది ఏమైనా ఇవాళ మాకు హరీష్ రావు సార్తో ఇవాళ మాకు ప్రాబ్లం సాల్వ్ అయింది, అదే మాకు సంతోషము. ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. సిద్దిపేట జిల్లా విద్యుత్ స్తంభాల అల్యూమినియం వైర్ల అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశామని కోర్టుకు తరలిస్తామని గజ్వెల్ ఏసీపీ బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల వెలికట్ట చౌరస్తాలో సీఐ లతీఫ్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా టాటా ఏసీ వాహనంలో అల్యూమినియం వైర్లను తరలిస్తున్న ముగ్గురిని విచారించగా దొంగలుగా గుర్తించామని ఏసీపీ తెలిపారు. గతంలో కూడా సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాలో వెంచర్లలో గల విద్యుత్ స్తంభాల అల్యూమినియం వైర్లను దొంగిలించారని, ఆయా గ్రామాల్లో 7 చోరీలకు పాల్పడినందుకు పలు సెక్షన్లలో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలికట్ట గ్రామ శివారులో తొగట సిఐ గారు లతీఫ్ గారు వారి యొక్క సిబ్బంది ఎస్ఐ శ్రీనివాసు వారి యొక్క సిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఈరోజు ఈ యొక్క టాటా ఏసీ వాహనంలో కొందరు దొంగలు ఏదైతే ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించినటువంటి దొంగతనాలు పాల్పడిన వాళ్ళు ప్రయాణిస్తుండగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అందులో గుగులోత్ చంద్రశేఖర్ తండ్రి బాలు 23 సంవత్సరాలు, ఇతని కొండాపూర్ గ్రామం దూల్మెట సిద్దిపేట జిల్లా. అదేవిధంగా ఆలగడ్డ శ్రీనివాసు తండ్రి పోచాయ 36 సంవత్సరాలు, ఇతని కేశవపట్నం గ్రామం కరీంనగర్ జిల్లా. కడారి జలంధర్ తండ్రి పాపయ్య 34 సంవత్సరాలు, ఇతని హుజురాబాద్ జిల్లా కరీంనగర్. వీళ్ళను పట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వీళ్ళు గతంలో కూడా మన సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లాలో కూడా ఈ యొక్క వెంచర్లలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్టర్ వైర్స్, అల్యూమినియం వైర్లు దొంగతనాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది.
తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు కుకునూపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 3 దొంగతనాలు, గజ్వేల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 2 దొంగతనాలు, ఎలకతుర్తి అంటే వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనము, మానకొండూరు పరిధి అంటే కరీంనగర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనము, మొత్తం 7 దొంగతనాలు చేసినట్టుగా వీళ్ళు అంతరాష్ట్ర దొంగలు కాబట్టి ఈ వివిధ జిల్లాలో కూడా వీళ్ళు ఈ యొక్క నేరానికి పాల్పడుతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఒక టాటా ఏసీ వాహనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అల్యూమినియం కండక్టర్ వైర్స్ ఏదైతే ఉన్నాయో 1280 కేజీల అల్యూమినియం వైరు, దాదాపు 3,32,000 విలువైనటువంటి అల్యూమినియం వైర్ను కూడా స్వాధీనం చేయడం జరిగింది. అదేవిధంగా 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టర్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కేసును చాకచక్యంగా ఛేదించినటువంటి ముఖ్యంగా సిఐ తొగుట గారు, ఎస్ఐ శ్రీనివాస్ గారు, వాళ్ళ యొక్క సిబ్బంది అయినటువంటి రమణమూర్తి, యాదగిరి, కానిస్టేబుల్ రమేష్, రాజు, కరుణాకర్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. గౌరవనీయ సిపి గారి ద్వారా కూడా వీళ్ళందరూ కూడా రివార్డ్స్ వచ్చే విధంగా ప్రపోజల్స్ కూడా పంపిస్తామని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క వెంచర్లను వీళ్ళు ఏం చేస్తుంటే ఒక వెంచర్లను టార్గెట్ చేసుకుంటున్నారు. రైతుల యొక్క ఏదైతే వ్యవసాయ బోర్లు ఉంటాయో బోర్లో ఉన్నటువంటి స్తంభాల మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ వాళ్ళు టార్గెట్ చేసేసి ఈ యొక్క దొంగతనాలు పాల్పడుతున్నారు. ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వైర్లు ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రిక్ వైర్లు అన్నీ కూడా ఈ ఎవరైనా సిద్దిపేటకు చెందినటువంటి మనిషికు అమ్మినారని చెప్పేసి, అదేవిధంగా ఈ ఎవరైనా వెంకటేష్ అని చెప్పేసి ఎక్కడ ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి ఈ స్క్రాప్ దుకాణం సంబంధించినటువంటి వెంకటేష్ కూడా అమ్మినామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేసింది ఏంటంటే మీరు వ్యవసాయ బోర్లు ఏదైతున్నాయో వాటి స్తంభాలు ఏదైతున్నాయో వాటి మీద ఉన్న వైర్లు ఏదైతున్నాయో వాటి అన్ని కూడా పరిరక్షణ చేసుకోండి. వెంచర్ల వద్ద కూడా ప్రత్యేకంగా గార్డ్స్ ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. ఇటువంటి దొంగతనాలు పాల్పడకుండా ముందు జాగ్రత్త ఉండాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాము. ముఖ్యంగా ఈ ఛేదనలో ఈ కేసు యొక్క ఛేదించినటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఇది చాలా చక్కటి కేసు. ముఖ్యంగా 3 జిల్లాల్లో ఇటువంటి దొంగతనాలు పాల్పడినటువంటి నేరస్తులు పట్టుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి వీరందరికీ కూడా గౌరవనీయ సిపి గారి ద్వారా రివార్డ్స్ కూడా ప్రపోజల్ చేస్తామని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మార్పల్లి గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ బత్తిని మహిపాల్, షేర్పల్లి రాజలింగం మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాజలింగం మాట్లాడుతూ పోచమ్మ తల్లికి బోనాలు తీయడం ఎంతో, అమ్మవారికి ఒడి బియ్యం పోయడం ఎంతో సంతోషంగా ఉందని, వచ్చే సంవత్సరం వరకు పాడి పంటలు అమ్మవారి దీవెన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరుగును కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు పథకాలు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న గ్యారంటీల అమలు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అసత్యాన్ని సుసాధ్యం చేయడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వాణి మహాలక్ష్మి గారు, లక్ష్మి గారు, ఇందిర గారు, గాయత్రి గారు, పుత్రిబేన్ గారు, బాలమణి గారు 6 సిద్ధంగా ఉండాలమ్మా. వాణి మహాలక్ష్మి అమ్మ ఆగమనం. ఆ తర్వాత వేదిక పైన లాంఛనంగా మనం ఆవిష్కరించేందుకు బిల్లు పెద్దగా కనిపిస్తోంది, కానీ 200 యూనిట్లకు బిల్లు 0 అవుతుంది. ప్రతి ఇంటికి లక్ష్మి
మన తల్లులు చెల్లెలు గృహిణులు బాధ్యత వహిస్తుంటే మరి వంటింటికి ఇంటింటికి ఒక కొత్త ఆసరాగా అభయహస్తంగా అందరి నేస్తంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గృహజ్యోతి మహాలక్ష్మి. ఆ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం మరి నిజంగానే దేశమంతా రాష్ట్రం వైపు చూస్తున్నట్టుగా కోట్లాది మంది తల్లులు చెల్లెలు ప్రయాణం చేస్తూ ఒక కొత్త 20,87,00,000 మంది ఉచిత ప్రయాణాన్ని నిన్నటి వరకు సద్వినియోగం చేసుకున్నారని తెలియజేస్తోంది ప్రభుత్వ గణన. వాణి మహాలక్ష్మమ్మ తర్వాత లక్ష్మమ్మ, ఆ తర్వాత ఇందిరమ్మ, గాయత్రమ్మ, పుత్లీ బేగమమ్మ, బాలమణమ్మ. విశాఖ జిల్లా గాజువాకలో ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిపాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాజువాక మన లక్ష్మీకాంత్ ఆపోజిట్ వైభవ్ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ గా. సీనియర్ కాంగ్రెస్ పార్టీ సేవదల్ నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లయ్య నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని 2 స్థానాలు కాంగ్రెస్ కైవసం చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త 10 సంవత్సరాలుగా పోరాటాలు చేసినట్లుగానే మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఇందుకు గాను బూత్ కమిటీ సభ్యులు సిద్ధంగా ఉండాలని ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైనా పార్టీ కోసం పనిచేయాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల భాగంగా 6 గ్యారంటీలను కూడా త్వరలోనే అమలు చేస్తారు. కొయ్యల పుల్లయ్య నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవాదల్ ఉపాధ్యక్షుడిని. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారతదేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మన భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు 24 ఎన్నికల్లో ప్రధానమంత్రి ఖచ్చితంగా అవుతారని మేము కాంగ్రెస్ పార్టీ పూర్తి విశ్వాసం ఉంది మాకు. ఎందుకంటే తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పినాము, గెలవడం జరిగింది. అదేవిధంగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నుండి చల్లా వంశీచంద్రెడ్డి గారు, నాగర్ కర్నూలు పార్లమెంటు నుండి డాక్టర్ మల్లు రవి గారు అఖండ మెజార్టీతో గెలుస్తారని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏవైతే 6 గ్యారంటీలు చెప్పినారో, ఎన్నికల ముందు చెప్పినారో అవి ఖచ్చితంగా చేస్తామని దృఢ సంకల్పంతో ఉన్నారు. కావున మేము ఈ రాష్ట్రంలో కూడా 14 స్థానాలు గెలవబోతున్నాము. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెరవేరుతుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. పల్నాడు జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలకు పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా పిల్లల శారీరక మానసిక అభివృద్ధిని పెంపొందించే క్రమంలో భాగంగా దాదాపు 80 లక్షల రూపాయల వ్యయంతో అంగన్వాడీ కేంద్రాలకు ప్లే మెటీరియల్ శ్రీయుత కలెక్టర్ గారి నేతృత్వంలో 10 రకాల ఆట వస్తువులను ఎంపిక చేసిన లింగంగుట్లలోని అంగన్వాడీ కేంద్రానికి మంగళవారం ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ప్లే మెటీరియల్ను కేంద్రములను అందించడంలో భాగంగా ముఖ్య కార్యదర్శి ఆదేశాలతో పంపించడం జరిగింది. ఇంకా బాగా జంప్ చేసుకుంది.
స్టెబిలిటీ ఉంటుంది. అన్ని ఐటమ్స్లోనే ఇదే కాస్ట్. బాగా జంప్ చేయాలి. మీరు జంప్ చేయండి, మీరు జంప్ చేయండి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజల పరంపర కొనసాగుతూనే ఉంది. సీరియల్ కిల్లర్ క్షుద్ర పూజలతో అమాయకులని మట్టుపెట్టిన సంఘటన మరొక ముందే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మరొక క్షుద్ర పూజ సంఘటన నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బస్టాండ్ సమీపంలో గల ఒక పూల వ్యాపారి దుకాణం వద్ద అర్ధరాత్రి ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తున్నటువంటి సామాగ్రిని ఒక కవర్లో తీసుకొచ్చి ఆ షాప్ దగ్గర తీసుకొచ్చి వదిలేసిపోవడం నాగర్ కర్నూలులో కలకలం రేపింది. राइट इन्हें जरा पीछे करो भाई उसको. पहले रखे नहीं रखे रिवर्स आ रहा हूँ. रिवर्स आए तो देखेंगे. यहाँ रख रहा है यहाँ कहा जरा. हेलो देखो अब रखने जा रहा. हाँ नहीं अब जा रहा हाँ देख कार के जगह रखा देख जा रहा रखा देखो लगा अब यहाँ देखो लगा यहाँ मैं बोला नहीं उन्हीं तरह अब बोल ले रहा हूँ पूरे मुँह को लेकर आया. हाँ इन्हें जान तुरका कैमरा देख रहा है ना. पुलिस लगा नहीं तू मैं बोला नहीं तू वाला देख रहे हो लेकर बस. हाँ यहाँ क्लियर इधर ही चाह रहा हूँ. क्या हुआ इन्हें कौन है चलान भी अलग दिख रही इसकी. हाँ फोटो करता हूँ. हाँ यहाँ निकाले पूरे निकाल दिया. कहाँ है मोहन कहाँ है. जाएगा मेरा कपड़े रख लेता पहले पिक्चर वही बोले तो 11-20 पे आ रहे तो उन्हें कैसा यार पटना नहीं हो है अकड़ का तो लोपट पटो पटना रा 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 रा. हाँ चले मोहन. అందరికీ నమస్కారం. నేను నాగర్ కర్నూలు నివాసిని. నేను ఒక పూల వ్యాపారిని. బస్టాండ్లో నాకు ఒక పూల షాప్ ఉంది, కేజీఎన్ ఫ్లవర్ మార్చెంట్ పేరు మీద. ప్రతిరోజులాగా యథావిధిగా ఉదయం షాపు తెరవడానికి మా పిల్లలు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు గుర్తు తెలియని కొన్ని వస్తువులు నా షాప్ దగ్గర వేసి ఉండడం మా పిల్లలు గమనించి ఎంబడే నాకు తెలపడం జరిగింది. నా షాప్లో కెమెరాలను నేను పరిశీలించి దాన్ని శూన్యంగా చూడడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి నా షాప్ దగ్గర కొన్ని క్షుద్ర పూజల సామాను తీసుకొచ్చి వేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరని నేను కనుక్కొనికి నా పక్క కొలీగ్ షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీసీ కెమెరాలు ఫుటేజ్ చెక్ చేయగా అతను ఒక లింగాల వాసిగా గుర్తించడం జరిగింది. అతను అతను బండి మీద కూర్చొని వెళ్ళడం జరిగింది. ఆ ఫుటేజ్ కూడా మేము చూడడం జరిగింది. అతన్ని కూడా మేము ప్రశ్నించడం జరిగింది. అతన్ని ఆ సామాన్ వేసిన లింగాల వాసిని ఇద్దరిని మేము పోలీసు వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. ఇది నా షాప్లో గత కొన్ని సంవత్సరాలుగా నేను వ్యాపారం చేస్తున్నా. ఎప్పుడు నాకు ఇలాంటి ఏది జరగలేదు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి. దీన్ని పోలీసు వాళ్ళు కానీ ప్రజలు కానీ కొంచెం గ్రహించి మాలాంటి వ్యాపారస్తులకు ఇబ్బంది కాకుండా, మాలాంటి వ్యాపారస్తులే కానీ ఇది ఎవరికి కూడా మంచిది కాదు. దాంట్లో ఉన్న సామాను శ్మశాన వాటికకు తీసుకెళ్ళే పాడే, టెంకాయ, కుంకుమ, నిమ్మకాయలు, మన ఆకు ఏదో తంగడాకు లాంటిది ఆకు, అలాంటివి అన్ని వస్తువులు దానిలో ఉన్నాయి. పసుపు కుంకుమతో సహా. దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడుతుర్రు. మా ఇంట్లో కూడా చాలా పిల్లలు, మా భార్య, నా షాప్లో ఉన్న పిల్లలు కూడా చాలా భయపడుతుర్రు. అన్న ఏంది ఇది, ఇంతకు మేము ఎట్లా రావాలి, ఎట్లా పోవాలని. దీన్ని
పోలీసు వాళ్ళు కూడా సీరియస్గా తీసుకొని దీన్ని ఎంతవరకు దర్యాప్తు చేయగలిగి నిందితులను శిక్షించాలని ప్రజల తరపున నా తరపున మరీ పోలీసులను వేడుకుంటున్నాం. దీని మీద దృష్టి సారించాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందని, భవిష్యత్తులో ఏపీలో కూడా అధికారంలోకి వస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం విశాఖలో భారత్ రైజింగ్ అలైట్ మీట్ పేరుతో బీజేపీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధానమంత్రి మోదీ పూర్తి స్థాయిలో నెరవేర్చానని చెప్పారు. భారత్ బలహీనమైన దేశం కాదని బలమైన దేశమని చెప్పారు. तो भारत की बातों को इंटरनेशनल कम्युनिटी सीरियसली सुनती नहीं थी, लेकिन आज इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता है तो सारी दुनिया कान खोलकर सुनती है भारत बोल क्या रहा है। यह भारत की हैसियत सारी दुनिया में बनी है। बोलिए जल्दी करते जाओ। పల్నాడు జిల్లా నరసరావుపేట గోనపూడి గ్రామంలో సచివాలయంలోని ఒక ఉద్యోగి పగడాల అనిల్ కుమార్ అనే వ్యక్తి 3 ప్రాంతాలు బుచ్చి బాపనపాలెం, గోనెపూడి, అరెపెల్లి, ముప్పాల గ్రామాలు సబ్సిడీలోనూ ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారుగా 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడు. మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుండి కదలమని కలెక్టర్ ఆఫీస్ వద్ద నినాదాలు చేశారు. పోలీస్ వారి దగ్గరికి వెళ్తే న్యాయం చేయమని అడిగితే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అక్కడ న్యాయం జరగట్లేదు, అంతేగాక రైతులను నమ్మించి కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ కొంతమంది వ్యక్తుల దగ్గర నమ్మించి 15 లక్షల వరకు డబ్బులు కాజేశాడు. మా డబ్బులు మాకు ఇప్పించండి అని కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. మాకు న్యాయం చేయండి అని కలెక్టర్ ఆఫీస్ వద్ద రైతులు ధర్నా చేశారు. మేమేం చదువుకున్న వాళ్ళం కాదు, కూలి పని చేసుకునే వాళ్ళం. ఈ రకంగా మమ్మల్ని మోసం చేసిండంటే చేసిండు. ఎట్ట చేయాలంటే అట్ట చేసిండు. ఈ గంటలో కట్టాలి, ఆ గంటలో కట్టాలి, మళ్ళీ రావు మీకు వస్తువులు అని చేసిండండి. మమ్మల్ని ఏం చేయాలి? మేము అన్ని అప్పులే తీసుకొచ్చాము. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 11.5 కట్టినాం. 11.5 కట్టినాం.